దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగనకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిది. యెజ్రెయేలీయురాలైన అహీనోయము కర్మేలీయుడైన నాబాలు భార్యను అబీగయీలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఈ 30వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను ఈరోజు మనము ధ్యానించుకుందాం. ఈ లేఖన భాగాన్ని మనం చదువుకోవటానికి ముందుగా దీని వెనక జరిగినటువంటి ఒక చిన్న చరిత్ర మీకు చెప్తాను. సౌలు ఇశ్రాయేలీలకు మొదటి రాజు. అయితే దావీదు పట్ల సౌలుకు ద్వేషం పెరిగింది. ఎంత ద్వేషం అంటే దావీదును చంపటానికి ప్రయత్నం చేశాడు. చాలా సందర్భాల్లో దావీదును చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు దావీదు తప్పించుకుంటూ వచ్చాడు. ఇక ఫైనల్గా దావీదుకు అర్థమైన విషయం ఏంటంటే తన మామ లేకపోతే రాజు అయినటువంటి సౌలు తన మీద పగబట్టాడు, ద్వేషిస్తున్నాడు, చంపేస్తాడు, ఇక బతకనీయడు. కాబట్టి ఖచ్చితంగా ఇతని చేతిలో పడి నేను చనిపోతాను అని దావీదుకి అర్థమయ్యి సౌలు నుండి తప్పించుకొని వేరే ప్రాంతానికి ఆయన బయలుదేరాడు, వేరే శత్రువులు ఉన్నటువంటి ప్రాంతానికి. మీకు ఒక ప్రశ్న, బైబిల్ చదువుతున్న వాళ్ళకి ఒక ప్రశ్న. ఇశ్రాయేలు జనాంగాలకి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు శత్రువులుగా ఎప్పుడు యుద్ధానికి వచ్చేవాళ్ళు ఎవరు? పాత నిబంధనలో ఫిలిష్తీయులు అంటే గాజా, ఇప్పుడున్న ఇజ్రాయేల్ దేశం అప్పుడు 2 భాగాలుగా ఉండేది. దానిలో సగభాగం ఇప్పుడు ఉన్న ఈ పాలస్తీనా ప్రాంతం ఉన్నారు చూసి, అప్పుడు కూడా ఉన్నారు ఫిలిష్తీయులు. ఆ ప్రాంతాన్ని ఫిలిష్తియా అంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇజ్రాయేల్ మీదకి, దేవుని ప్రజల మీదకి యుద్ధానికి వస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా. అంతకుముందు దావీదు ఒక పెద్ద జైంట్ని చంపాడు, బాగా బలమైనటువంటి ఒక వ్యక్తిని. అతడు ఎవరు? అతడు ఏ దేశానికి సంబంధించిన వాడు? ఫిలిష్తీయులు. సో ఇక్కడ విషయం ఏంటంటే తన సొంత రాజు తన సొంత దేశంలో దావీదును బతకనీయకుండా చంపేద్దామని ప్రయత్నం చేస్తున్నప్పుడు మామ కూడా ఆయన కుమార్తెను కూడా ఇచ్చేస్తున్నాడు ఆయన. అయినప్పటికీ కూడా తనకున్నటువంటి ద్వేషము, అసూయ దావీదును చంపడానికి ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు దావీదు తప్పించుకొని వెళుతూ ఉన్నప్పుడు దావీదుకి ఆ రోజుల్లో చాలా మంది ఫేవరెట్స్ అంటారు కదా. ఫేవరెట్ అంటే ఇష్టలైనటువంటి వాళ్ళు. దావీదు అంటే ఇష్టపడేటువంటి ప్రజలు ఉన్నారు ఆ రోజుల్లో చాలా మంది. దావీదు అంటే చాలా ఇష్టం వాళ్ళకి. వాళ్ళలో చాలా మంది, ఇంచుమించు ఒక 600 మంది, వాళ్ళలో బాగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు, యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు. కొంతమంది కొన్ని కారణాల వల్ల ఇంట్లో నుండి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ ఎలాగైతేనేమో ఆడవాళ్ళతో కాకుండా, పిల్లలతో కాకుండా ఇంచుమించు ఒక 600 మంది దావీదును తన కుటుంబాలతో సహా దావీదును వెంబడించారు. అంటే దావీదు వెంట వచ్చారు వాళ్ళు కూడా, దావీదు అంటే ఇష్టం కాబట్టి.
ఆయన నాయకత్వం అంటే ఇష్టం కాబట్టి. ఈ 600 మంది తన పిల్లలతో భార్యలతో వస్తే దావీదు ఎవరు పంచన చేరాడంటే, ఎవరు పంచన? ఫిలిష్తీయులు పంచన చేరాడు. ఫిలిష్తీయులు ఎవరు? శత్రువులు. అంతకుముందు ఇంకా దావీదు ఫిలిష్తీయుల్లో ఉన్నటువంటి గొప్పోడిని చంపిన పరిస్థితులు కూడా వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ దావీదు ఫిలిష్తీయుల యొక్క రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజుకు చాలా దగ్గరగా ఉన్నట్టు, తన సొంత వాళ్ళైనటువంటి ఇశ్రాయేలీలకు ఈయన శత్రువుగా ఉన్నట్లు, నేను మీకు మిత్రుణ్ణి అన్నట్లు చాలా దగ్గరయ్యాడు రాజుకి. శత్రు రాజుకి దావీదు చాలా దగ్గరయ్యాడు. ఎంత దగ్గరయ్యాడంటే ఫిలిష్తీయుల రాజు కూడా దావీదును అంతగా నమ్మాడు. అంతగా నమ్మి ఇశ్రాయేలీల మీదకే యుద్ధానికి బయలుదేరారు ఫిలిష్తీయులు. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని ప్రజలు. దావీదు ఎవరు? ఇశ్రాయేలీయుడు. ఇప్పుడు దావీదు ఎవరి దగ్గర ఉన్నాడు? ఫిలిష్తీయుల దగ్గర ఉన్నాడు. ఫిలిష్తీయుల రాజు ఏమనుకుంటున్నాడంటే, తన యజమాని నుండి నా దగ్గరకు వచ్చినటువంటి దావీదు నా పక్షానున్నాడు, అవసరమైతే పర్సనల్గా పక్కన పెట్టుకొని వాళ్ళు ఏమంటారు, పర్సనల్ బాడీ గార్డ్ లాగా అలాంటి పదవి ఇద్దాం అనుకుంటున్నాడు ఆయన దావీదుకి. దావీదు కూడా నేను మీ పక్కనే ఉన్నాను, నా ప్రజలకు నేను శత్రువుని అన్నట్టుగా ఉన్నాడు అక్కడ. సో యుద్ధానికి ఇశ్రాయేలీల మీదకి బయలుదేరుతూ ఉన్నప్పుడు దావీదును కూడా వెంట పెట్టుకుని పోవటానికి ప్రయత్నం చేశాడు ఆయన. దావీదును కూడా రమ్మన్నాడు. దావీదు ప్రజలను కూడా రమ్మన్నాడు. వాళ్ళు కూడా యుద్ధానికి బయలుదేరారు. 600 మంది బయలుదేరారు. బయలుదేరిన తర్వాత మరి అక్కడ సంఖ్య ఖచ్చితంగా మనకు తెలియదు, కానీ దావీదుతో పాటు చాలా పురుషులందరూ బయలుదేరారు యుద్ధానికి. ఎవరి మీద యుద్ధానికి? సొంత జనుల మీదకే. సో ఇప్పుడు ఆ రాజు పక్కన ఉన్నటువంటి సర్దారులు ఉంటారు, వాళ్ళు ఏమన్నారంటే, ఇతడు మన శత్రువు కదా, గతంలో మన జైంట్ని కూడా చంపినోడు ఇతనే కదా, ఇతని గురించి మనం విన్నాం కదా, 1000 కొలది 10,000 కొలదని, సౌలుకు 1000 కొలది దావీదుకు 10,000 కొలదని. యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత దావీదు మనసు మారి మళ్ళా తన యజమానుడైన సౌలు తట్టు తిరిగి తన ప్రజల వైపు మళ్ళీ మన గొంతులకు వస్తాడేమో, కాబట్టి దావీదును మనం యుద్ధంలోకి తీసుకుపోవద్దు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అతన్ని తీసుకొస్తే కుదరదు అని వాళ్ళు అన్నారు. సో ఫైనల్గా ఆయన ఏం ఆలోచించాడంటే, దావీదు దగ్గరకు వచ్చి చాలా మంచి మాటలు చెప్పాడు. నువ్వు చాలా గొప్పోడివి, దేవదూత లాంటోడివి అని నాకు కనపడుతుంది, నిన్ను తీసుకుపోవాలని అనుకుంటున్నాను, నువ్వు వచ్చినా కానీ మా వైపే ఉంటావని మాకు తెలుసు, కానీ నా దగ్గర ఉన్నటువంటి సర్దారులు ఏం చేయట్లా, ఒప్పుకోవట్లేదు, కాబట్టి నువ్వు ఆగు, నీ ప్రజలు నీతో పాటు వచ్చిన వాళ్ళని ఆపేసి అన్నాడు. ఓకే, ఇంక దావీదు మనసులో సంతోషించుంటున్నాడు, ఎందుకంటే తన వాళ్ళతో యుద్ధం చేయటం దావీదుకి నిజంగా ఇష్టం లేదు. సో కాబట్టి మంచిది అనుకుని మళ్ళీ తిరిగి వెళ్తా ఉన్నారు. వీళ్ళు బయలుదేరే టయానికి ఈ మధ్యలో ఏం జరిగిందంటే, అందరు యుద్ధానికి వస్తారు కదా ఫిలిష్తీయులు మొత్తం ఇశ్రాయేలీల మీదకి. ఈలోపు అమాలేకీయులు అనే వేరే రాజ్యం వాళ్ళు దండెత్తి వచ్చి, అంటే ఆ రోజుల్లో ఈ గూన్స్ లాగా లేకపోతే ప్రజల మీద పడి దండెత్తి వాళ్ళను చంపి వాళ్ళ భార్యలను పిల్లలను ఎత్తుకొని పోయి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిని కొల్లగొట్టుకొని పోయేటువంటి జనాంగాలు ఆ రోజుల్లో, బార్బేరియన్స్ అన్నమాట. వాళ్ళు వచ్చి ఇశ్రాయేలీలైనటువంటి వీళ్ళకి ఒక ప్రత్యేక ప్రాంతం ఇచ్చారు దావీదు తన ప్రజలకి ఫిలిష్తీయ దేశంలో. కాబట్టి అమాలేకీయులు వచ్చి దావీదు భార్యలను, దావీదు పిల్లలను, అలాగే అక్కడున్న మిగతా వాళ్ళందరి భార్యలను చెరపట్టుకొని వారికి ఉన్న ఆస్తిని మొత్తం తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వాటినన్నిటిని కాల్చివేసి వాళ్ళ దేశానికి బయలుదేరారు. వీళ్ళు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఎవరు లేరు అంటే, భార్యలు లేరు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, కంప్లీట్గా డిస్ట్రక్ట్ అయిపోయింది, కాల్చబడి ఉంది. కాబట్టి అది చూసినటువంటి వాళ్ళు ఇక ఏడవటానికి కూడా శక్తి లేనంతగా ఏడ్చేశారు. ఇప్పుడు మేము ఏం చేయాలి అని. దావీదు
భార్యలు కూడా లేరు కదా. కాబట్టి దావీదు కూడా బాధపడతాడు, కానీ ఆయన అంతగా తన ఎక్స్ప్రెషన్స్ని బయటకు చూపించిన అందరు ఏడిచినట్టు ఆయన పెద్దగా ఏడ్చేటువంటి వాడేం కాదు. ఆయన కూడా బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. మనకు బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి ఇసుకెత్తి రాళ్ళు తీసుకున్నారు. రాళ్ళు తీసుకొని ఎవరిని చంపుదాం అనుకున్నారు? దావీదునే చంపుదాం అనుకున్నారు. చూడండి, మా ఫేవరెట్ అని పోయిన ఆయనే కదా ఆయన. అప్పుడు దాకా ఆయన అడుగుజాడలో నడిచిన వాళ్ళే కదా. ఇప్పుడు పరిస్థితులు వేరైపోయినాయి. భార్యలు కొల్లగొట్టి పడ్డారు, పిల్లలు పోయారు, ఆస్తి లేదు, ఏమి లేదు, అంత తగలబడిపోయింది. సో ఎవరైతే ఫేవరెట్ అనుకుంటున్నారో ఆయన్నే రాళ్ళు తీసుకొని కొట్టడానికి రెడీ అయ్యారు వాళ్ళు. ఇక్కడ మీరు గమనిస్తే మనుషుల స్వభావాలు దగ్గర దగ్గర ఇలాగే ఉంటాయి. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు ఒకలాగా, ఇబ్బంది వచ్చినప్పుడు అవసరమైతే అందలాలు ఎక్కించిన వాళ్ళే దించి రాళ్ళతో కొట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో అదే జరిగింది. అయితే ఇక్కడ మీకు ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. అదేంటంటే, ఆ గొప్ప విషయము ఏంటి? వాళ్ళందరూ చంపడానికి రాళ్ళు ఎత్తితే సహజంగా ఎవరికైనా గుండె గుబేలని అయిపోద్ది. అంతమంది కదా, ఒక్కడేం చేస్తాడు? ధైర్యం ఉండదు. రాళ్ళు తీసుకుని కొట్టి చంపితే ఏం లేదు, ఇక దావీదు పని ఆ రోజు అయిపోద్ది అంతే. మరి అంత భయంకరమైన సిచ్యువేషన్లో, అంత భయంగా ఉన్నటువంటి సందర్భంలో ఏం జరిగింది అక్కడ మీరు చూడండి. దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఈ వచనాన్ని మీరు గమనించండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం చేశాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే పరిస్థితులు ఇక చావు, ఇంకా చావే, రాళ్ళు తీసుకొని కొట్టడమే తరువాయి. ఆ టైంలో ఎవరికి గుండె ధైర్యం ఉండదు. కానీ దావీదు ఆ సమయంలో ధైర్యంగా నిలబడ్డాడు. అంటే ఎవరిని బట్టి? దేవుణ్ణి తన మనస్సులో నింపుకొని దేవుడైన యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. సో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు, మనిషి జీవితంలో కష్టకాలాలు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కొంతమంది అనుకుంటారు కదా, వాట్ ఈస్ దిస్ లైఫ్ అండి, ఈ జీవితం ఏంటి, ఇక నా బతుకైపోయింది, నా జీవితం అయిపోయింది, ఇక నేను ఎందుకు ఉండాలి అనేటువంటి పరిస్థితులు మనిషి జీవితంలో రావచ్చు. దావీదుకేమో రాళ్ళు తీసుకొని కొట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది. మన జీవితాల్లో కూడా రకరకాలైనటువంటి పరిస్థితులు రావచ్చు. మన జీవితాల్లో రావంటావండి? ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రీతిలో అటువంటి సందర్భాలు వస్తాయి ప్రతి మనిషికి కూడా. మనకు పాఠం ఈ రోజు ఏంటంటే, అటువంటి సందర్భము మన జీవితాల్లో మనకి ఎదురైనప్పుడు మనము ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దావీదుకు ఈ విధమైనటువంటి వైఖరి యవ్వన వయసులో నుండే ఉంది ఆయనకి, చిన్న వయసులో నుండే ఉంది ఆయనకి. ఏ వైఖరి? ఇన్ ఎవ్రీ మ్యాటర్, ప్రతి విషయంలో దేవునిని ఆధారం చేసుకోవాలి, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి, ప్రతి విషయంలో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యము చెడినప్పుడు, లేకపోతే మన పరిస్థితి అంతా అయిపోయింది అని అనుకున్నప్పుడు, మనకు ఆధారము, మనకు దిక్కు దశ ఏ పరిస్థితుల్లోనైనా దేవుడే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనము ధైర్యపరచబడతాము. దావీదు తన యవ్వన వయసులో నుండే దేవుని మీద ఆధారపడినటువంటి ఆయన. ఒక సందర్భంలో యుద్ధం జరుగుతున్న సందర్భం అది. ఆయన యవ్వన వయసులో ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. గొర్రెలు కాస్తూ తన నాన్నగారు, అరే మీ అన్నలు సైన్యంలో ఉన్నారు, పోయి జున్ను ముక్కలు అవి ఇవి తీసుకుపోయి మీ అన్నోళ్ళకి ఇచ్చిరా
అంటే దావీదు వెళ్ళి వాళ్ళ అన్నోళ్ళకి ఇవ్వడానికి వెళ్ళినటువంటి సందర్భంలోనే ఈ ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు వచ్చి రోజు తాను ఇశ్రాయేలీయులకు కనపరుచుకుంటూ సైన్యానికి, నా మీదకి ఎవడైనా వచ్చేవాడు ఉన్నాడా అని సవాలు చేస్తున్నటువంటి సందర్భంలో దావీదు వస్తాడు. సౌలు బాగా పరాక్రమశాలి. మీరు సౌలు గురించి చూస్తే సౌలు బాగా భుజబలం ఉన్నటువంటి వాడు, బాగా ఎత్తు ఉండేవాడు. ఈయనేమో యంగ్ పర్సన్, ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ వచ్చినటువంటి, నేను యుద్ధానికి పోతా అంటే. సో ఆ సందర్భంలో ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు బాలుడవు, ఆ ఎదుటోడు బాల్యము నుండే యుద్ధాభ్యాసం చేసినటువంటి వాడు, బాల్యం నుండే. అప్పుడు దావీదు అన్నమాట మీరు 17వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనాన్ని నేను చదువుతాను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాల్చుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా. సింహము ఎలుగుబంటి చిన్న చిన్న జీవులు లాంటివి, ఉడతలు అనుకున్నారా? సింహము ఎలుగుబంటి అంటే క్రూర జంతువులు. దాని చేతిలో పడితే ఎవరు బ్రతకరు, ఎవరు దాని ముందు నిలవలేరు. సింహము ఎలుగుబంటి గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకని దాని వలె అగుననియు. సింహము యొక్క, ఈ మాట చాలా మీరు అండర్లైన్ చేసుకోండి. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా. ఆయన మాట మీరు చూడండి. సింహము యొక్క, ఎలుగుబంటి యొక్క బలము నుండి విడిపించిన లేకపోతే రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించును. అంటే ఈ ఫిలిష్తీయుడు ఎలుగుబంటి కంటే బలవంతుడా? సింహం కంటే బలవంతుడా? ఒకవేళ బలవంతులేం కాదు వాడు, అయినప్పటికీ కూడా దావీదు అంటున్నాడు, దేవుడు ఆ బలమైనటువంటి జంతువులు, క్రూర జంతువుల నుండి నన్ను తప్పించిన దేవుడు ఇతని నుంచి కూడా నన్ను తప్పిస్తాడు. చూడండి, అంటే దావీదు యొక్క ఆధారము, లేకపోతే దావీదు ఎవరి మీద ఆధారపడి ఉన్నాడు తన యవ్వన వయసు నుండి అంటే కేవలము దేవుని మీద. కీర్తన గ్రంథంలో ఆయన కీర్తనలు రాస్తూ 18వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, మై స్ట్రెంగ్త్ ఇస్ మై లార్డ్ అంటాడు. అంటే నా బలము నా దేవుడే. సో దావీదు తన జీవితం అంతా కూడా దేవునిని బట్టి ధైర్యపరచబడ్డాడు, దేవుణ్ణి బట్టి బలపరచబడ్డాడు. ఆయన యవ్వన వయసులో ఉన్నప్పుడు కూడా ఆయన ఏ మనిషికి, ఉన్నతమైన వానికి ఆయన భయపడలేదు. యుద్ధ వీరులకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, దే నెవర్ సీ ద పర్సన్ బట్ దే సీ ద గోల్ అంటారు. అంటే యుద్ధానికి వచ్చినటువంటి ఎదురున్నటువంటి పర్సన్ని చూడొద్దు. పర్సన్ అంతెత్తు ఉండొచ్చు, ఇంత బలం ఉండొచ్చు, ఆయుధాలు పట్టుకొని ఉండొచ్చు, కానీ యుద్ధానికి పోయేటప్పుడు ఆ వ్యక్తిని ఎక్కడ కొట్టి చంపాలో ఆ గురిని మాత్రమే చూడు అంటారు. అప్పుడు నీకు భయము ఉండదు అని గ్రీకులకు చెప్పేటువంటి వాళ్ళు యుద్ధానికి వెళ్తూ ఉన్నప్పుడు. ఇప్పుడు మనకి దేవుడు చెప్పేటువంటి పాఠం ఏంటి? నువ్వు ఎవరి వైపు మాత్రమే చూడాలా? దేవుని వైపు మాత్రమే. అప్పుడు నీకు బలము. యెహోవాయే నీకు బలము. యెహోవాను బట్టి బలం తెచ్చుకోవాలి, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. సో ఎవరి జీవితాల్లోనైనా ఏ సమస్య వచ్చినా, మరణమే దగ్గరకు వచ్చినా, మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే దేవుణ్ణి బట్టి. అందుకే పౌలు ఒక మాట అంటాడు, ఫిలిప్పి 4:13, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలుగుతాను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలుగుతాను. సో ఆ సమయంలో అందరూ రాళ్ళు తీసుకొని అందరు అవసరంలో ఒక 10 మంది రాళ్ళు తీసుకొని కొడితేనే దావీదు
చనిపోతాడు. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే దేవునిని బట్టి. రెండవ విషయాన్ని మనం చూస్తే దావీదు చేసింది, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్న తర్వాత రెండవది మనం చేయాల్సింది ఏంటంటే దేవుని చిత్తాన్ని వెతకాలి. గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో మనం మొదట దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్న తర్వాత రెండవది దేవుని యొక్క చిత్తాన్ని వెతకాలి. దేవుని చిత్తం ఏంటి నా జీవితంలో, నెక్స్ట్ ఏం చేయాలి అనేది నెక్స్ట్ స్టెప్. మనం దేవుని చిత్తాన్ని అనుసరించాలి, వెతకాలి. నెక్స్ట్ ఏం చేశాడంటే దావీదు, మొదటి సమూయేలు 30వ అధ్యాయం 7-8 వచనాల్లో మీరు చూడండి. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మరి వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని కొట్టడం ఆపారు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా ఏమంటున్నాడు? తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువు. సో నెక్స్ట్ దావీదు చేసిన పని ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని వెతికాడు. వెంటనే ఆ సమయంలో అందరూ ఏడ్చారు, దావీదు కూడా బాధపడ్డాడు. కానీ అంతే ఉన్నాడా? అలా లేడు. దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, జరగబోయే ఉపద్రవాన్ని తప్పించుకున్నాడు. రెండవది ఆయన చేసింది ఏంటంటే దేవుని చిత్తం ఏంటి అని వెతికాడు. అందుకే ఆయన ఏం చేశాడంటే యాజకుడిని పిలిపించి ఆ ఎఫోదును ధరింపజేపించి దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నాడండి. ఎఫోద్ అంటే ఏంటి? ఎఫోద్ అంటే ఏంటి? నిర్గమాకాండం ఒకసారి మీరు చూడండి. నిర్గమాకాండం 28వ అధ్యాయం 3 నుంచి కొన్ని వచనాలు. నిర్గమాకాండం 28వ అధ్యాయం 3 నుంచి. అహరోను నాకు యాజకుడు అగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటగా నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞేయము. పతకము, ఎఫోదు, నిలువుటంగి. ఇక్కడ చూడండి, ఎఫోదు అని కనబడుతుందా? పతకము, ఎఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉన్నట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకు ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టింపవలెను. వారు బంగారమును, నీలధూమ్ర రక్తం వర్ణము గల నూలును, సన్ననారును తీసుకొని బంగారముతోను నీలధూమ్ర రక్తవర్ణములు గల ఎఫోదును పేనిన సన్ననారతోను చిత్రకారుని పనిగా చేయవలెను. 2 అంచులు యందు కూర్చబడుటకు 2 భుజఖండములు దానికి ఉండవలను. అట్లా అది సమకూర్చబడి ఉండను. మరి ఎఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమైనది బంగారముతోను నీలధూమ్ర రక్తవర్ణముతోను నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను. ఎఫోదు అంటే ఏం లేదండి, బంగారంతో నీలధూమ్ర రక్తవర్ణాలు కలిగినటువంటి థ్రెడ్ అంటారు కదా. థ్రెడ్స్ అంటే ఏంటంటారు? దారం. అటువంటి దారాలతో, బంగారంతో, ఆ రంగు కలిగిన దారాలతో కుట్టినటువంటి ఒక లైక్ ఏ షర్ట్ విచ్ అది యాజకుని వస్త్రధారణ. యాజకుడు దాన్ని ధరించి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకునేవాడు. ఆ రోజుల్లో దేవుడు యాజకుడికి ఏది చెప్తాడో, ఏ ప్రేరేపణ ఇస్తాడో అది యాజకుడు వచ్చి ఎవరితో చెప్పాలో ఆ విషయాన్ని వాళ్ళతో చెప్పేవాడు. అప్పుడు దాన్ని బట్టి ఇది దేవుని చిత్తము, ఇది దేవుని చిత్తం కాదు అని తెలుసుకొని ముందుకెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు దావీదు ఏం చేశాడు? ఎఫోదును ధరించుకున్నటువంటి యాజకుడిని పిలిపించి, ఈ విషయంలో మన పిల్లలు, మన భార్యలను వాళ్ళు ఎత్తుకొని పోతున్నారు కదా, ఈ సమయంలో మనము వాళ్ళని తరిమితే వాళ్ళు మనకు దొరుకుతారా? దేవుని దగ్గర విచారణ చేయి అని అడిగితే ఆ వ్యక్తి విచారణ చేసినప్పుడు మీరు వెళ్ళండి, వాళ్ళు దొరుకుతారు.
సహజంగా ఆ సిచ్యువేషన్లో ఎవరైనా ఈ పని చేస్తారండి? చాలామంది మీరు గమనించండి, చాలా మంది పరిస్థితులు వేరుగా ఉన్నప్పుడు వేరే 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 విషయాలన్నిటిని మీద దృష్టి పెడతారు కానీ దేవుని చిత్తాన్ని వెతకరు, దేవుని గురించి ఆలోచన చేయరు. ఏదైనా ఒక సిచ్యువేషన్ మనకి ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు సహజంగా మిగతా వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని కొట్టాలి, ఏడుద్దాము, అసలు ఏడవటానికి శక్తి లేనంతగా ఏడుద్దాం అనుకుంటున్నారే కానీ తర్వాత దేవుని చిత్తం ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఉండరు. కానీ ఇక్కడ దావీదు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, పరిస్థితులు అన్నీ వేరుగా ఉన్న దేవుని పిల్లలు దేవుని పక్షం వైపే తిరిగి ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటి అని ఆలోచిస్తారు. ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటి? వెంటనే యాజకుడిని పిలిపించి ఎఫోదును ధరింపజేసి వెళ్దామా లేదా? ఈరోజు మనం కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలండి. మనం దేవుని చిత్తం ఎలా తెలుసుద్దండి? పరిస్థితులు ఇలా వచ్చినప్పుడు మనకి దేవుని చిత్తం ఎలా తెలుసుద్ది? దేవుని పిల్లలు బైబిల్ చదవటం ద్వారా, దేవుని వాక్యం వినటం ద్వారా, దేవుని యొక్క సేవకులు చెప్పే వైజ్ కౌన్సిల్స్ మనం అర్థం చేసుకోవటం ద్వారా, దేవుని యొక్క చిత్తం ఈ విషయంలో ఏమై ఉన్నదో ఎదురు చూడటం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళతారే కానీ అప్పటికప్పుడు హడావిడి ఏదేదో చేసే పనులు వాళ్ళైతే చెయ్యరండి. సో మనందరం కూడా దేవుని చిత్తాన్ని వెదకాలి అన్ని సందర్భాల్లో. అందుకే సామెతల గ్రంథంలో ఏముందంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోబాకు, నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచు, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. దేవుని మీద నమ్మకం ఉంచు. దేవుని చిత్తాన్ని వెతుకు. సమస్య వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని వెతుకు. అంటే ఎలా వెతకాలి? వాక్యాన్ని చదువు, వాక్యంలో ఆయన చిత్తం తెలుసుద్ది. ప్రార్థన చేయి, ప్రార్థనలో ఆయన చిత్తాన్ని మనకి చూపిస్తాడు. ప్రార్థన చేయడం ద్వారా ఏదో ఒక మార్గం చూపిస్తాడు ఆయన. నీతిమంతులు, పరిశుద్ధులు, దేవుని సేవకులు చెప్పిన మాటలు విను, దాని ద్వారా దేవుడు మీకు సొల్యూషన్ చూపిస్తాడు. తర్వాత దేవుని మీద ఆధారపడు, వెయిట్ చేయి, తొందరపడొద్దు. దేవుడి విషయంలో ఏం చేయమన్నాడని ఎదురు చూడు, ఆయన తగిన సమయంలో మీకు సరైనటువంటి మార్గాన్ని చూపిస్తాడు. దావీదు అదే పని చేశాడు. మూడవది దావీదు చేసినటువంటి విషయం ఏంటంటే, ఆయన చేసింది దేవుడు చెప్పింది చేశాడు. అంతే, దేవుడు చెప్పింది చేశాడు. ఒకటి మీరు గమనించండి, మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. రెండవది, దేవుని యొక్క చిత్తం ఏంటి ఈ విషయంలో అని తెలుసుకొని దాని ప్రకారం తెలుసుకున్న తర్వాత వెంటనే దానిని చెయ్యాలి. అందుకే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 8, 9, 18, 19 వచనాలు. 8వ వచనం చూద్దాం. నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందున అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా, తరుము, నిశ్చయముగా నీ వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందియును బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా, వారిలో 200 మంది వెనుక ఆగిపోయారంట. 200 మంది ఎలలా. 600 మంది బయలుదేరితే ఎంతమంది వెళ్ళారు? 400. 200 మంది ఆగిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి బయలుదేరారు వీళ్ళు? తమ భార్యలను, తమ పిల్లలను తీసుకుపోయిన అమాలేకీయులను తరిమి పట్టుకొని మళ్ళా తమ భార్యను, పిల్లలను తీసుకురావాలని. సో దేవుని చిత్తం ఏంటంటే వెళ్ళండి అన్నాడు. దావీదు చేసిన పని ఏంటి? విచారణ చేసిన దాన్ని ఆయన చెప్పిన వెంటనే
చేశాడు, వెళ్ళాడని ఉంది కదా ఇక్కడ. చెయ్యటం ద్వారా ఆయన ఏం జరిగిందంటే 18-19 చూడండి. 1 సమూయేలు 30:18-19. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మునేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. సమస్తమును రక్షించెను. సో దావీదు ఏం చేశాడండి? ఆయన చెప్పింది చేశాడు. ఆ టైంలో 200 మంది ఆగిపోయారు. 200 మంది ఆగిపోతే సహజంగా ఏమనుకుంటాం మనం? వేరే వాళ్ళైతే ఏమనుకుంటారు? 200 మంది ఆగిపోయారు కదా, నీరసపడిపోతారు, లేకపోతే కొద్దిసేపు కూర్చొని ఆలోచిస్తారు, థాట్స్ చేస్తారు. వెళ్దామంటావా? మనం 200 మంది ఆగిపోయారు, 400 మందితో పోతే మనం యుద్ధంలో గెలుస్తామంటామా? మనం కూడా వాళ్ళకి దాసులం అవుతామేమో, ఇలాంటి ఆలోచనలు వస్తాయి సహజంగా. కానీ దావీదు అలాంటివి ఏమీ పట్టించుకోలేదు. దావీదు వెళ్ళాడు, విజయాన్ని సాధించాడు. తన భార్యను అలాగే పిల్లలను, అక్కడ ఆ చెర పట్టుకొని పోయిన వాళ్ళందరినీ, అలాగే వారి ఆస్తిని కూడా తిరిగి తీసుకొచ్చాడు. కొన్నిసార్లు దేవుని యొక్క కౌన్సిల్ అనేది, అంటే దేవుని యొక్క ఆలోచన అనేది మన థాట్స్కు భిన్నంగా ఉంటాయండి. మన థాట్స్కి భిన్నంగా ఉంటాయి. అంటే ఒక మాట అంటాడు దేవుడు, మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు వేరుగా ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే, మీ ఆలోచనలు నాకు వేరుగా ఉన్నా నేను చెప్పిన ఆలోచన ప్రకారం మీరు చేస్తే మీకు విజయం. దాని అర్థం అదే. మీ తలంపులు నా తలంపులకు వేరుగా ఉన్నా మీరు మీ తలంపులను పక్కన పెట్టి నేను చెప్పిన ప్రకారం చేస్తే మీకు విజయం వస్తుంది. 600 మంది బయలుదేరాం, 200 మంది ఆగారు. 400 మందితో యుద్ధానికి పోతే మనం ఓడిపోతామేమో, కాబట్టి మనం వెనక్కి తిరిగి పోదాం అన్నాడు దావీదు. అట్లా 400 మందినే వెంట పెట్టుకొని పోయాడు. కారణం ఏంటి? దేవుడు చెప్పాడు, అంతే కదా. యాజకుడు ఏమన్నాడు? దేవుడు వెళ్ళమంటున్నాడు, మీరు వెళ్ళండి, అంతే. దేవుడు చెప్పాడు కాబట్టి బయలుదేరారు. సో కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పినవి మనకి రుచించకపోవచ్చు, వేరుగా అనిపించవచ్చు. ఉదాహరణకి ఇశ్రాయేలీలు బానిసత్వానికి పోవటానికి ముందు, ఏ బానిసత్వానికి? ఫస్ట్ వాళ్ళు చెరగపోయింది ఎక్కడికండి? అష్షూరీయులు చెరగపోయారు. ఇజ్రాయేలు గోత్రం, ఇజ్రాయేల్ 10 ట్రైబ్స్, తర్వాత జూడా అంటే ఆ 2 ట్రైబ్స్ అన్నటువంటి వాళ్ళు బబులోనుకు చెరకెళ్ళారు. ఈ బబులోను చెరకి వెళ్ళటానికి ముందు దేవుడు ఇర్మియా ద్వారా ఆ రాజైన సిద్కియాకి కానీ ఇశ్రాయేలు ప్రజలకు కానీ పదే ఏం చెప్తాడంటే, మీరు వాళ్ళకు లోబడండి, మీరు శత్రు రాజుకి లోబడండి. వాస్తవానికి వినే వాళ్ళకి ఎలా ఉంటుంది అది? శత్రువులకు లోబడటం ఏంది? దేవుడు మన పక్షాన ఉండ కదా, మనం శత్రువులకు లోబడింది, వాళ్ళే మన మీద గెలవలేరు, మనం గెలుస్తాం. అది ఆలోచన సహజంగా వీళ్ళది. కానీ దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన ఆలోచన ఏంది? వాళ్ళకు మీరు లోబడండి. వీళ్ళు ఏమనుకున్నారంటే, కాదు మన ఆలోచన ప్రకారం పోదాం అనుకున్నారు వీళ్ళు. ఏం జరిగింది? కళ్ళు ఓడబీకారు, రాజు కుమారులను చంపేశారు, ఇశ్రాయేలీలను లోబడిన వాళ్ళని, అధిపతులను చంపేశారు, అందరినీ చెరకి తీసుకుపోయారు. ఇలా మీరు గమనించండి. బైబిల్ ఏం చెప్తుందంటే,
ముష్కరులైన మీ యజమానులకి లోబడి ఉండండి అని ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు? ముష్కరులైన యజమానులకు లోబడి ఉండండి. ముష్కరులు అంటే చెడ్డోడు, పనికి మాలినోడు అని. సహజంగా మనమేమనుకుంటాం? చెడ్డోడికి లోబడకూడదు, వాడు చెడ్డోడు కాబట్టి మనం కూడా వాళ్ళలాగే ప్రవర్తిద్దాం అనుకుంటాం, మనం సహజంగా అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వాళ్ళు చెడ్డోళ్ళైనా మీరు వారికి లోబడి ఉండండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుడు చెప్పేవి మనకి ఇంపుగా ఉండకపోవచ్చు, మన ఆలోచనలకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు. మీరు చాలా సందర్భాల్లో దైవ సేవకులు వాక్యము ద్వారా గాడ్స్ కౌన్సిల్ చేస్తున్నప్పుడు, దైవ సంబంధమైన విషయాలు చెప్తున్నప్పుడు, అంతకుముందు నీకున్న ఆలోచనలు దేవుని యొక్క వాక్యానికి అంగీకారయుక్తంగా ఉండవు. అంతకుముందు నీ ఏయో ఆలోచనలు ఉంటాయి, అదే నీది మంచిది అనుకుంటుంటావు, అది నీకు మంచిగా కనిపిస్తుంది. కానీ దేవుడు చెప్పిందే మంచిది, దానికి మనం లోబడాల్సిందే. ముష్కరులైనటువంటి వారికి మనం లోబడటం ఏంది? వాడు చెడ్డోడు, నేను కూడా చెడ్డోడుగా ఉంటా అనేది మన ఆలోచన. కానీ బైబిల్ ఏం చెప్తుంది? వారికి కూడా లోబడండి. అలాగే ప్రభుత్వం చేసేటువంటి వాళ్ళు చెడ్డవాళ్ళై ఉంటారు, అయినా కానీ వాళ్ళకి లోబడి ఉండాలి. మనం అనుకుంటాము వాళ్ళు చెడ్డోళ్ళు అయినప్పుడు మనం కూడా చెడ్డోళ్ళలాగా ప్రవర్తిద్దాం, వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో మనం కూడా అలా ప్రవర్తిద్దాం అని అనుకుంటాం మనం. సహజంగా మన ఆలోచన అదే. కానీ దేవుని ఆలోచన ఏమంటాడు? వాళ్ళు చెడ్డోళ్ళైనా మీరు ప్రభుత్వ అధికారులకు లోబడి ఉండండి. బోధ విషయంలో కూడా ఇదేనండి, గుర్తుపెట్టుకోవాలి. బోధ విషయంలో కూడా ఇదే. మనం చాలా మంది ఏమనుకుంటామంటే, అందరూ యేసుక్రీస్తునే కదా ప్రకటిస్తుంది, బోధలో ఏముందండి? ఎవ్రీవన్ సేస్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఎస్, ఆర్సిఎం వాళ్ళు అదే చెప్తారు, గుణదలోళ్ళు అదే చెప్తారు, సాగరోళ్ళు అదే చెప్తారు, గుత్తోళ్ళు అదే చెప్తారు, కాకానోళ్ళు కూడా అదే చెప్తారు. కానీ మట్టి తీసుకోమంటారు. ఎక్కడ? సమాధి దగ్గర మట్టి తీసుకోండి అంటారు, పోయి చల్లుకోండి అంటారు. వాళ్ళు చెప్పకపోయినా వీళ్ళు చేస్తారు. మట్టి చల్లుకోవటము, నీళ్లు తెచ్చుకోవటము, పవిత్ర జలాలు అంటము, నూనె చల్లటము జనాల మీద. మరి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనుషులు ఏమైనా కచ్చిపులు అమ్ముకోవటము, పండులు కాయలు అమ్ముకున్నారు ఈరోజు మరి దారుణంగా. అంటే ఏదైనా అట్టిపండు ప్రార్థన చేసి తీసుకుంటే మీకు పిల్లలు పుడతారు అనేటువంటి సిద్ధాంతాలు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సిద్ధాంతం? సహజంగా మనుషుల రీతిగా ఆలోచిద్దాం మనం. మనుషు రీతిగా ఆలోచిస్తే మనకేమనిపిస్తుంది? మనిషి రీతిగా ఆలోచిస్తే అదేం చెడ్డది కాదుగా అండి, మంచిదేగా. ఏసునామంలోనేగా. ఏసునామంలో మట్టి ఇస్తున్నారు, ఏసునామంలో నూనె ఇస్తున్నారు, ఏసునామంలో నీళ్ళు ఇస్తున్నారు, ఏసునామంలో అట్టి పండిస్తున్నారు, ఇవన్నీ ఏసునామంలో కచ్చీపులు ఇస్తున్నారు. గుడ్ థింగ్ కదండి అంటుంటారు చాలామంది. మనుషు రీతిగా ఆలోచిస్తే బాగానే ఉంటుంది, మనుషు రీతిగా ఆలోచిస్తే. మరి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచిస్తే, అపోస్తుల బోధ దగ్గరకు వస్తే, అసలు మనం క్రైస్తవులు ఏం బోధ అండి? ఏ బోధను అనుసరించి నడవాలా? క్రొత్త నిబంధనలో అపోస్తులు చెప్పిన బోధ, అది మనకు ప్రామాణికం. ఆ వాక్య ప్రకారం జీవించండి బైబిల్ చెప్తుంది. కానీ మనుషుల రీతికి చెప్పేటువంటి బోధనలను మనం చూడటానికి ఏమనుకుంటామంటే, అవి కూడా యేసు నామంలోనే కదా జరిగేది, వాటిని కూడా అనుసరిద్దాం అంటే అప్పుడు అర్థం ఏంటి అండి? మనం దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నామనా లేదనే? లోబడుతున్నామనా లేదని, దేవుని వాక్యానికి లోబడట్లేదని. సో సింపుల్ అండి, చాలా థిన్ లైన్ ఉంటుందండి సత్యం అసత్యానికి మధ్య, చాలా సన్నటి దారం ఉంటుంది. మనం సరిగ్గా దేవుని యొక్క వాక్యం, అపోస్తుల బోధ, బైబిల్ చదివితే అది మనకి అర్థమవుద్ది. లేకపోతే అన్ని బోధలు ఒకటే, అన్ని సిద్ధాంతాలు ఒకటే, అంతా ఒకటే అనే గుంపులోకి వెళ్ళిపోతాం. సో మనం ఇక్కడ నేర్చుకునేటువంటి మరొక విషయం ఏంటంటే, దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు మనం దానికి లోబడి ఆ ఆజ్ఞ ప్రకారం చేయటం, మన ఆలోచన ప్రకారం వెళ్ళకూడదు. సో దావీదు చేసింది ఏంటి? దేవుడు వెళ్ళమన్నాడు, మధ్యలో ఏది జరిగినా దావీదు వెళ్ళాడు. ఎందుకు? దేవుని ఆజ్ఞను
పాటించాడు. చివరిగా ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. చివరి విషయం ఏంటంటే, మీరు ఇదే చూడండి, అబ్రహాము కానీ నోవాహు కానీ వీళ్ళందరూ చేసింది ఏంటండి? దేవుడు ఏది చెప్పాడో అది చేశారు, అంతే కదా. నోవాహు అట్లు చేశాడు. అంటే దేవుడు ఏ మెజర్మెంట్ ఇచ్చాడో అదే మెజర్మెంట్తో ఓడను నిర్మించాడు. అందుకే వాళ్ళు నీతిమంతులు, విశ్వాస వీరులు అయ్యారు, దేవుడు చెప్పింది చేయటం. సో చివరిగా దావీదుకు ఉన్నటువంటి ఒక 3 గొప్ప లక్షణాలు ఈ ఈ సందర్భంలో, ఈ పర్టికులర్ సందర్భంలో మనం చూసి ముగించేద్దామండి. సో ఇప్పుడు దావీదు వెళ్ళాడు. దావీదు 600 మంది బయలుదేరారు తన పిల్లలను, భార్యలను రక్షించటానికి, తీసుకురావటానికి. ఎంతమంది ఆగారు? 200 మంది ఆగారు. అయినా కానీ దావీదు ఏం చేశాడు? దేవుని వాక్యానికి లోబడ్డాడు, వెళ్ళాడు. వెళ్తూ ఉన్నప్పుడు వారు దారిలో ఒక ఐగుప్తీయుడు అక్కడ పడిపోయి ఉన్నాడండి. ఈ ఐగుప్తీయుడు ఎవడు అంటే, అమాలేకీయుల దగ్గర పనిచేసేవాడు. ఈ అమాలేకీయులు ఎవరు? దావీదు భార్యను, పిల్లలను తీసుకుపోయారో వాళ్ళు ఇంకా వాళ్ళ సొంత దేశానికి వెళ్ళాల, దారిలో శుభ్రంగా తిని తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఒకరిని అక్కడ వదిలిపెట్టారు, వాళ్ళతో పాటు వచ్చినోడిని. అతడు ఐగుప్తీయుడు. అతడు తమ సొంతోడు అమాలేకీయుడు కాదు, ఐగుప్తీయుడు. సో ఇప్పుడు సహజంగా మనుషులకి ఏముంటుంది? వీడు మనోడు కాదు, అంతే కదా. ఐగుప్తీయుడు మన దేశాడు కాదు, వీడు బానిస, వీడు మన దగ్గర పని చేయడానికి వచ్చినాడు. అనారోగ్యం వచ్చిందా తీసిపడాయి. కాలాపాని అని ఒకటి ఉంటుంది, చరిత్రలో మీకు చెప్తారు. కాలాపాని అంటే ఒకప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు స్వతంత్ర యోధులు అవ్వచ్చు, ఇంకెవరినైనా సరే, అండమాన్ నికోబార్ దీవులో యుద్ధ ఖైదీలుగా తీసుకుపోయేవాళ్ళు. ఆ యుద్ధ ఖైదీలుగా తీసుకుపోయినప్పుడు ప్లేగ్ వచ్చింది అనుకోండి ఒకడికి, తీసుకొచ్చి వాడితో పాటు ఉన్నటువంటి వారిని షూట్ చేస్తాను. ఇంకా వాడిని బాగు చేయాలా, వాడు రోగంగా ఉన్నాడు కదా, అవి ఏం ఆలోచించరు. అక్కడికక్కడ నిర్దాక్షిణ్యంగా చంపేసి సముద్రంలో మధ్య దీవి అది అండమానం, దానిలో పడేసేస్తాను. అంటే వాళ్ళకి ఏం లేదు, వీడు మనోడు కాదు, వీడెవడు ఖైదీ, ఏరే దేశపోడు, వాడి ప్రాణంతో మనకేంటి, వాడు బతికితే ఏంది, చస్తే ఏంది. సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ వాళ్ళు వెళ్తున్నారు. దావీదు తన జనం, ఆ ఐగుప్తుడు అక్కడ పడిపోయాడు. అతను కనపడ్డప్పుడు 30వ అధ్యాయం 11వ వచనం, ఫాస్ట్గా ముగింపులోకి వెళ్ళిపోతున్నాం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. పొలములో ఒక ఐగుప్తీయుడు కనపడెను, వారు దావీదు నొద్దకు వాడిని తోడుకుని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణము తెప్పరిల్లగా, అప్పుడు దావీదు, నువ్వు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు. అందుకు వాడు, నేను ఐగుప్తుడినై పుట్టి అమాలేకీయుడైన ఒకనికి దాసుడునైతిని. 3 దినముల కిందట నేను కాయిలా పడగా నా యజమాను నన్ను విడిచిపెట్టి పోయెను. అంటే రోగంగా ఉన్నాడు, వీడితో మనకేంటి పని. కానీ దావీదుకున్న గొప్ప లక్షణం ఏంటంటే, హీఈస్ ఏ కంపాషనేట్ మ్యాన్ అండి. కంపాషనేట్ అంటే జాలి, కరుణ చూపించేటువంటి వాడు. 600 మందిలో ఎంతమంది ఆగారు? 200 మంది ఆగారు కదా. ఈ 600 మందితో, ఈ 400 మందితో దావీదు వెళ్ళి యుద్ధంలో జయముందాడు, వాళ్ళని తరిమాడు, కొందరిని చంపాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. తమ భార్యలను, పిల్లలను, అలాగే ఆస్తిని కూడా వెంటబెట్టుకొని వచ్చారు. ఆస్తిని తీసుకొచ్చిన తర్వాత ఈ 400 మంది ఏమన్నారో తెలుసా? 200 మందితో ఏమన్నారంటే, వాళ్ళ భార్యలను, వాళ్ళ పిల్లల్ని, కానీ తెచ్చిన ఆస్తిని మాత్రం వాళ్ళకి పంచుకోవద్దు, మనమే పంచుకుందాం.
ఎందుకు మనం పంచుకోవాలా? సహజంగా మనిషి ఆలోచన ఏంది? వాడు కష్టపడలేదు కదా, వాళ్ళు కష్టపడలా, వాళ్ళు యుద్ధానికి రాలా, మనం కష్టపడింది, మనం శ్రమ పడింది, కాబట్టి మనమే దీన్ని పంచుకుందాం, వాళ్ళకేం వాళ్ళ భార్యను పిల్లల్ని ఇచ్చేద్దాం అన్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడండి? ఆ వచనం చెప్పి ముగించేస్తా. దావీదు ఏమన్నాడంటే 30వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. అందుకు దావీదు వారితో ఇట్లనెను, నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మన మీదకు వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరిలాగున చేయకూడదు. 400 మంది వచ్చినా, 600 మంది వచ్చినా, ఇదంతా మనకు జరిగింది ఎవరి వల్ల? దేవుని వల్ల. ఆయన నీతి చూపిస్తున్నాడు ఇక్కడ. ఇది దేవుని వల్ల. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామాను నొద్ద నిలిచిన వాని భాగము అంతే. నా సహోదరులారా, యెహోవా మనల్ని కాపాడి మన మీదకు వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగూ చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో సామాను నొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకొందురు కదా. కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలీయులలో అట్టి పంపకము కట్టడగాను న్యాయ విధిగాను నియమించెను. దావీదు ఎవరండి? దావీదు ఎవరు? నీతి జరిగించేటువంటి వాడు. నీతిది దావీదు చెప్పే నీతి ఏంటంటే, వాళ్ళు యుద్ధానికి రాకపోయినా వాళ్ళు మన సహోదరులు. అసలు ఇదంతా మనకు వచ్చింది ఎవరి వల్ల? దేవుని వల్ల. యుద్ధానికి పోయిన వాడు ఎట్లానో యుద్ధ సామాగ్రి దగ్గర కాపలా ఉన్నవాడు కూడా సమానమేనండి. వాళ్ళు మనం సమానమే. కాబట్టి మనకి ఎంత వచ్చిందో అది వాళ్ళకు కూడా మనం ఇద్దాం అనే న్యాయవర్తనుడిగా దావీదు మనకు కనిపిస్తాడండి. సో ఈరోజు దావీదు నుండి మనం ఒక గొప్ప పాఠాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. దేవునిని బట్టి సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. రెండవది, దేవుని చిత్తాన్ని వెతకాలి. మూడవది, దేవుడు చెప్పిందే చేయాలి. నాలుగవది, దావీదుకు ఉన్నటువంటి గుణలక్షణాలు ఏవైతే ఉన్నాయో, న్యాయవంతులుగా, కరుణ చూపే వాళ్ళగా, నీతిని జరిగించే వాళ్ళగా మనము ఉండాలి. అలా ఉంటున్నామా? మార్టిన్ లూథర్ అంటున్నాడు, ఒక వ్యక్తి యొక్క అంతిమ కొలమానము అతని సుఖవంతమైన మరియు సౌకర్యవంతమైన సమయాల్లో ఎలా నిలబడ్డాడు అనేది కాదు, సవాళ్ళు మరియు వివాదాల సమయాల్లో ఎలా నిలబడ్డాడు అనేది ఒక వ్యక్తి యొక్క అంతిమ కొలమానం. మనం ఒక వ్యక్తిని ఇలా కొలమానం చూస్తే, ఈ వ్యక్తి మంచోడు లేకపోతే నీతిమంతుడు, కరెక్ట్ మనిషితను అని కొలమానాన్ని మనం ఎలా చూస్తాము? దేన్ని బట్టి చూస్తామంటే, అతడు సుఖంగా ఉండి సౌకర్యవంతంగా ఉండే సమయాల్లో అతడు నిలబడ్డ తీరుని బట్టి కాదు. అతన్ని మనం గుర్తుపెట్టేది ఇతడు కరెక్ట్ మనిషి అని ఎప్పుడు? అతడు సవాళ్లను వివాదాలను ఎదుర్కొనే సమయాల్లో ఎలా నిలబడ్డాడు. సవాళ్ళు వచ్చినప్పుడు, వివాదాలు వచ్చినప్పుడు ఆ మనిషి ఎలా ఉన్నాడు, దానిని బట్టి ఆ వ్యక్తిని మనం కొలమానం వేసుకోవచ్చు. ఎస్, హీ ఈజ్ ఏ రైట్ పర్సన్ అని. సో దావీదు అలాంటి వాడు, మనం కూడా అలాగే ఉండాలి. దేవుడు అటువంటి మంచి వ్యక్తులుగా, దావీదు లాంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా మనల్ని దేవుడు తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అవకాశం ఇచ్చిన సోదరులకు కూడా వందనాలు.